అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ మరి ఒకసారి వందనములు. నేటి మన ధ్యానాంశము ఆయన నిన్ను హెచ్చించును. ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనం చదువుకుందామండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఏం చేయాలంటండి ఇక్కడ మనం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. ఆయన మార్గాలను మనం అనుసరించాలి. ఆయన కోసం మనం కనిపెట్టుకుని ఉన్నట్లయితే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు హెచ్చించే దేవుడు అండి. ఎప్పుడు హెచ్చిస్తాడు మనల్ని ఆయన? మనము యెహోవా కొరకు కనిపెట్టినప్పుడు మనల్ని ఆయన హెచ్చిస్తాడు. ఆయన మార్గాలను అనుసరించాలి. ఆయన కొన్ని మార్గాలు మనకి క్రొత్త నిబంధన యేసు ప్రభు గారు ఈ మార్గంలో నడవండి అని చెప్పేసి మనకి చెప్పి ఉన్నాడు. ఆ మార్గంలో మనం నడిచినట్లయితే మనల్ని భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన హెచ్చించును. ఇంకా బైబిల్ గ్రంథంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండి ధైర్యం తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా ఉంచుకున్నవాడు ఆశీర్వదించబడతాడు, హెచ్చించబడతాడు. కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు. ఎవరైనా మనకు కీడు చేస్తే వాళ్ళకి ప్రతి కీడు చేస్తానని అనుకొనవద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి. యెహోవా కొరకు కనిపెట్టుకును, ఆయన నిన్ను రక్షించును. ఆయన నిన్ను రక్షించే దేవుడు, హెచ్చించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. యేసు రక్తంలో రక్షణ ఉంది, స్వస్థత ఉన్నది, విజయం ఉన్నదండి. కాబట్టి మనం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా మనము చేయకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించే రోజు ఒక రోజు ఉంటుంది. కాబట్టి మనము ఎవరైనా మనకు కీడు చేశారనుకోండి, వాళ్ళని దేవునికి అప్పగించి దేవుని కోసం ప్రార్థించాలి. వారి కోసం ప్రార్థించాలి. తండ్రి వారిని మార్చు అని చెప్పేసి ప్రార్థించాలి. అంతేగాని వాళ్ళు కీడు చేశారని వాళ్ళకి ప్రతి కీడు మనము చేయకూడదు. యెహోవా కొరకు కనిపెట్టుకును, ఆయన నిన్ను రక్షించును, ఆయన నిన్ను హెచ్చించును. ఇక్కడ బైబిల్ గ్రంథంలో యెహోవా కొరకు కనిపెట్టిన వారు ఎవరున్నారో చూద్దామండి. యోసేపు యెహోవా కొరకు కనిపెట్టి హృదయమును నిబ్బరముగా ఉంచుకున్నాడు. అన్నలు అమ్మి వేశారు, బావిలో పడవేశారు, గుంటలో పడవేసి మళ్ళీ తీసి ఆ గుంటలో పడేస్తే ఏమొచ్చింది, బయటికి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పేసి అమ్మి వేశారు. అమ్మి వేసినప్పుడు అతను ఫరో తీసుకొచ్చి అతన్ని బానిసగా వాడుకుంటూ ఉంటాడు. అక్కడ అతని పోతీఫర్ భార్య చేత అవమానించబడి జైల్లో వేయబడతాడు. జైల్లో ఉన్నా కానీ దేవుణ్ణి నిబ్బరంగా యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టినప్పుడు జైల్లో ఇద్దరు మంత్రులు ఉంటారు. వాళ్ళకి కళ్ళ వస్తుంది. ఆ కళ్ళని భావాన్ని చెప్తాడు. భావాన్ని చెప్పినప్పుడు వాళ్ళు విడుదలై మరి బయటికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి అని చెప్తాడు. కానీ వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయిన యెహోవా కొరకు కనిపెడుతూ ఉన్నాడు కాబట్టి యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. రాజుగారికి ఒక కళని ప్రవేశపెట్టాడు యేసయ్య. ఆ కళని భావాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరంటే జైల్లో ఉన్న యోసేపు అనే అతను కళ భావాన్ని చెప్తాడని చెప్పినప్పుడు యోసేపుని జైలు నుండి బయట తీసుకొని వచ్చి కళభావం చెప్పినప్పుడు అప్పుడు రాజు, నేను నామమాత్రంగా రాజుగా ఉంటాను, నువ్వే ఈ దేశాన్ని మొత్తాన్ని పరిపాలించి 7 సంవత్సరాలు కరువు రాబోయే ముందుకి కరువు లేకుండా ఉండేలాగా ధాన్యాన్ని సమకూర్చు, కొట్లలో కూర్చు అని చెప్పి యోసేపుని ప్రధానమంత్రిని చేస్తాడు. ఆయనకు ఉంగరం తొడిగించి నారబట్టల వస్త్రాలు ధరింపజేసి ఆయనకి కిరీటం పెట్టి ఆయన ప్రధానమంత్రిగా చేస్తాడు. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? యోసేపు బాల్యం నుండి యెహోవా కొరకు కనిపెట్టాడు. యెహోవా కొరకు కనిపెట్టి ఒక రోజులో వచ్చిందా అండి? ఒక్క రోజులో ఎప్పుడు ఎవరికి అభివృద్ధి అనేది రాదండి. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు. ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందిన తుదకు 100 అంతులు ఆశీర్వదించబడ్డాడు. అలాగే యోసేపు కూడా క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడు. ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు. కాబట్టి ఈ రీతిగా ఆయన ప్రిజన్లో ఉన్న ఆయన్ని యేసు ప్రభు దేవుడు ఆయన్ని ప్రిజన్ నుండి ప్రైమ్ మినిస్టర్ని చేశారు. ఇంకా ఎవరు? మోషే ఐగుప్తు నుండి పారిపోయి యెహోవా కొరకు కనిపెట్టాడు. మిద్యానులో ఉన్నప్పుడు మోషే 40 దినములు దేవుడు ఆయనకి కనిపించి ఆయన్ని నువ్వు
ఐగుప్తు దేశంలో ఉన్న మన ప్రజల్ని, ఇశ్రాయేలుని విడిపించాలి, నా ప్రజల్ని నువ్వు నాయకుడిగా ఉండాలని చెప్పేసి మోషేని తీసుకొని వచ్చి మోషేని ఆశీర్వదించి మోషేని నాయకుడిగా చేసి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని విడిపించాడు. విడిపించే మార్గ మధ్యంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. వాళ్ళకి ఆహారం కావాలంటే మన్నాను కురిపించాడు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటాలంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఈ అద్భుతాలన్నీ చేయడానికి కారణం ఏంటి? మోషే యెహోవా కొరకు కనిపెట్టాడు. యెహోవా కొరకు ఎవరు కనిపెడతారో వారిని హెచ్చిస్తాడు. అంతమంది 40 లక్షల మంది కాల్బలంలో ఈ మోషేని నాయకుడిగా హెచ్చించడానికి కారణం యెహోవా కొరకు కనిపెట్టాడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పి అన్నాడు దేవుడు మోషేని గురించి. కాబట్టి ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో దేవుని కొరకు కనిపెడుతూ ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడండి. అలాగున మోషేని హెచ్చించి మోషేతో మన్నాను కురిపించాడు. ధర్మశాస్త్రం 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర గడపటం వలన ధర్మశాస్త్రం రాయించాడు మోషేతో. కాబట్టి ఇలా ఎన్ని రకాలుగా మోషేని హెచ్చించడం అనేది జరిగింది. తర్వాత ఇంకా ఎవరున్నారు? యేసు ప్రభు ఈ లోకంలో మనిషి రూపంలో కన్య అయిన మరికి జన్మించి ఆమె గర్భంలో ధరింపబడి పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో ధరించబడి ఆమె ద్వారా ఈ లోకంలోకి వచ్చిన యేసు ప్రభు 30 సంవత్సరాల యెహోవా కొరకు కనిపెట్టాడు. ఎందుకు? యూదుల ఆచారం ప్రకారం 30 సంవత్సరాల వరకు యూదులు బోధకులుగా చేయడానికి వీల్లేదు. కాబట్టి ఆ ధర్మశాస్త్ర నిబంధనల ప్రకారం ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఆయన 30 సంవత్సరాల యెహోవా కొరకు కనిపెట్టాడు. 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఆయన చేసిన అద్భుతాలు రాయడానికి భూమి అంత పుస్తకం చాలదంట, సముద్రం అంత నీరు ఇంకు సరిపోదంట. అన్ని అద్భుతాలు చేశాడంట యేసయ్య. కానీ కొన్ని మాత్రమే మనకి పుస్తకంలో రాయబడిన బైబిల్ గ్రంథంలో. ఆయన చేసిన అద్భుతాలు రాయడానికి సముద్రం నీరంతా ఇంకు సరిపోదంట. భూమి ఎంత ఉందో అంత పెద్ద పుస్తకమైనా సరిపోదంట ఆయన చేసిన అద్భుత కార్యాలు. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు ఆ రీతిగా హెచ్చిస్తాడు. మనం కూడా దేవుణ్ణి హెచ్చించబడాలి అంటే యెహోవా కొరకు ఎదురు చూడాలండి. మోషే ప్రార్థింపగా ఆహారము కురిపించితివి. మోషే ప్రార్థింపగా ఆహారము కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము, యెహోవా నామము ఎంతో బలమైనది. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు హెచ్చించబడతారండి. నిన్ను ఆయన హెచ్చిస్తాడు. ఆయన్ని హెచ్చించాలి అంటే ఏం చేయాలి? మనం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఈ లోకంలో శ్రమలు, శోధనలు, వేదనలు ఏమైనా రావచ్చు. ఉన్నప్పటికీ నీ హృదయాన్ని నిబ్బరపరుచుకొని యెహోవా కొరకు కనిపెట్టు. ఆ శ్రమలు, ఆ శోధనలు, వేదనలు అన్నీ తీసివేసి దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒక రోజు ఉంటుంది. కాబట్టి మనం అందరం దేవుని చేతిలో ఈ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన చేతిలో హెచ్చించబడేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు వినిపించిన వాక్యమును ప్రభా నీరు కట్టి ఫలింపు చేయండి మా హృదయంలో తండ్రి. మీకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీవు హెచ్చించాలంటే ప్రభా నీ కొరకు ఎదురు చూడాలని చెప్పావు ప్రభా. మేము యెహోవా కొరకు ఎదురు చూసేవారిగా మమ్మల్ని మా హృదయములను నిబ్బరపరచుకొని ఈ లోకంలో మీకోసం ఎదురు చూసేవాళ్ళలాగా ఉండి హెచ్చించబడినట్లు ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.